gmail.com, Facebook www.facebook.com/ddsaptagiri, Twitter twitter.com/ddsaptagirivja, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. Good morning children, welcome to VIDYAMRUTHAM program. Friends, in this video we discuss about the 2 mark questions in the paper 1 andi. Okay, so time being వల్ల మనము అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేకపోవచ్చు. జస్ట్ మాక్సిమం అన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మనకి పేపర్ 1లో మొత్తం 7 చాప్టర్స్ ఉన్నాయి కదా. సో మన 2 మార్క్ సమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రతి చాప్టర్లో మనం కవర్ చేద్దామండి. ఓకే, మనకి సెక్షన్ సి చూసుకుంటే మీకు 2 మార్క్ సమ్స్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయండి? 8 క్వశ్చన్స్ ఉంటాయి. మనకున్న చాప్టర్స్ ఎన్ని? 7 చాప్టర్స్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ద ఎవ్రీ చాప్టర్. ఓకే, అకార్డింగ్ టు ద అకాడమిక్ స్టాండర్డ్స్ అన్ని టాపిక్స్ మీకు కవర్ అయి ఉంటాయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ ద టాపిక్ ఫ్రెండ్స్. See first question andi, find the HCF of 1656 and 4025 by using the Euclid division lemma. Yes students, in the first chapter we have to discuss about the Euclid division lemma. We have to just know the what is the definition of Euclid lemma. Okay, and you have to know the condition also. మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్ అడగచ్చండి, 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు యూక్లిడ్ లెమ్మా బేస్ మీద. ఓకే, మీ కండిషన్ ఏవైతే ఉందో జస్ట్ మీకు బాగా నేర్చుకుని ఉండాలి. వాట్ ఇస్ ద కండిషన్ ఫర్ దాట్? ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఇక్కడ కండిషన్ ఏంటండి? రిమైండర్ ఎలా ఉంటుంది? 0 less than or equals to r less than b. It is the condition for the Euclid lemma. Okay, see friends, now how you are doing this division. See, what is the biggest number among given those two numbers andi? 4025 is the biggest number. So దాన్ని మనము స్మాలెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? 1656 డివైడ్ చేస్తున్నాము. ఎన్ని టైమ్స్ ఉంటుందండి? 2 టైమ్స్. ఇంకా మనకి 4025 రావాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలండి? 713 యాడ్ చేయాలి. సో యాడ్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది మనకి? ప్రీవియస్ దాంట్లో మనకి రిమైండర్ ఏవైతే ఉందో అది డివైజర్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ దాంట్లో మనకి డివైజర్ ఏవైతే ఉందో అది డివిడెండ్ అవుతుంది. సో ప్రీవియస్ దాంట్లో మనకి డివైజర్ ఏంటండి? 1656. నౌ ఇట్ బికమ్స్ ద dividend. Previous దాంట్లో రిమైండర్ ఏంటి మనకి? 713. It becomes the divisor. సో 1656 is equals to 713 into 2. దానికి ఇంకా ఎంత యాడ్ చేయాలండి మనకి? 1656 రావాలంటే 230 యాడ్ చేయాలి. సో యాడ్ హియర్ 230. సో ఇన్ ద ప్రీవియస్ స్టెప్ వాట్ ఈస్ ద రిమైండర్? 230 is the remainder. It becomes now divisor. In the previous step, what is the divisor? 713 is the divisor. It becomes now dividend. So 713 equals to 230 into 3. సో ఇంకెంత యాడ్ చేయాలండి మనకి? 713 రావాలంటే 43 యాడ్ చేయాలి. సో 43. నౌ వాట్ ఈస్ ద రిమైండర్ దేర్? 43 ఇస్ ద రిమైండర్. సో అది మనకి డివైజర్ అవుతుంది. ప్రీవియస్ అంటే మన డివైజర్ ఏంటండి? 230. అది డివిడెండ్ అవుతుంది. సో డివిడెండ్ 230 ఈక్వల్స్ టు 43 into 5. సో వాట్ ఈస్ యర్ రిమైండర్? ఇట్స్ ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్. వి గెట్ ది రిమైండర్ ఇస్ 0. సో మన ఈ ప్రాసెస్ మనకు రిమైండర్ 0 వచ్చే వరకు మనం కంటిన్యూ చేస్తామండి. సో వి గెట్ ది రిమైండర్ 0. సో వాట్ ఈస్ హియర్ నౌ? డివైజర్ హియర్ 43 ఇస్ డివైజర్. సో ఇట్ ఈస్ టు బి టేకెన్ యాజ్ ద HCF. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, find the LCM and HCF of 12, 15 and 21 by using the prime factorization. Yes, next concept andi LCM and HCF చెందింది చూద్దాం. First take the 12, next 15, next 21 and do the prime factorization. What is the 12 andi? 2 square into 3. And next what you can write 15 as a 3 into 5. What you can write for 21 as a 3 into 7. Okay, now చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ HCF. చెప్పండి HCF ఎలా ఫైండ్ చేస్తామండి? HCF ఎలా ఫైండ్ చేయాలి మనము? వాట్ ఈస్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ దేర్? సీ వన్స్ వాట్ ఈస్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అమంగ్ దోస్ ఆల్ నెంబర్స్ అండి? 3.
సో అండ్ వాట్ ఈస్ ద పవర్, లోయెస్ట్ పవర్ అండి, 3కు లోయెస్ట్ పవర్, అన్నింటిలో మీకు 3 పవర్ 1 ఉంది. సో మీకు అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఎక్కడైతే మనకి లోయెస్ట్ పవర్ ఉంటుందో అది తీసుకోవాలి, కానీ అన్నింటిలో మనకి 3 పవర్ 1 ఉంది కదా, సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 3 యాజ్ డైరెక్ట్లీ. సో హెచ్సిఎఫ్ ఈజ్ 3 అవుతుంది. నెక్స్ట్ కమ్ ఫర్ ఎల్సిఎం అండి. వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎల్సిఎం అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ విత్ ద హైయెస్ట్ పవర్ అండి. సో అక్కడ ఉన్న ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూసినట్లయితే మనకి ఏముంది, 2 ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 ఉంది, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, అండ్ వీ హ్యావ్ టేక్ ద హైయెస్ట్ పవర్స్ ఆల్ దోస్ అండి. సో 2 పవర్ 2 అదే హైయెస్ట్ తీసుకున్నాను. 3 అన్నింటిలో కూడా హైయెస్ట్ ఒకటే ఉంది, సో 3 పవర్ 1 వేసుకున్నాను. 5 కూడా హైయెస్ట్ పవర్ 1 ఉంది. 7 కూడా హైయెస్ట్ పవర్ 1 ఉందండి. సో వీ హ్యావ్ టేక్ ఆల్ దోస్ అండి. Okay, so when you multiply all those, we get the answer is LCM is 420 is a LCM అవుతుంది. Friends, so what is the relation between LCM and HCF? What you can say అండి, LCM into HCF equals to product of the two numbers. Maybe they can ask for the half mark question also this one. Okay, మీ కాన్సెప్ట్ కూడా మీరు జస్ట్ బేసిక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామా. Show that the every positive odd integer is of the form 4q plus 1 or 4q plus 3 where q is the some integer. సి ఫ్రెండ్స్, వాడు ఏం చెప్తున్నాడు, ఒక ఆడ్ నెంబర్ ఎలా ఉంటుందంట, అయితే 4q plus 1లో కానీ లేదా 4q plus 3లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు బై యూజింగ్ ద యూక్లిడ్ డివిజన్ లెమ్మా. వాట్ ఈస్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండి? a ఈక్వల్స్ టు bq plus r. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us take here a is any some odd number, let us take a be the some positive odd number. Okay, and in the previous what they saying, we have to show it in the form of 4q plus 1 4q plus 3. ఇక్కడ కోషంట్ చూడండి, q ముందు కోషంట్ ఏముంది, 4 కదా. సో ఇన్ ద a ఈక్వల్ టు bq plus r, let us take b వాల్యూ యాజ్ ద 4. b వాల్యూ 4 అనుకుంటానండి. ఈ b వాల్యూ 4 మీరు ఎక్కడి నుంచి అనుకున్నారు, క్వశ్చన్లో చూడండి 4q plus 1 చూసారా. సో దాన్ని బేసిస్ మనం అనుకుంటాం ఇక్కడ b వాల్యూ 4 కింద. ఇప్పుడు చూడండి b వాల్యూ 4 తీసుకున్నట్లయితే ఇప్పుడు రిమైండర్ మీకు ఏమవుతుందండి, బై ద డివిజన్ లెమ్మా కండిషన్ మీకు రిమైండర్ ఏమవుతుందండి, రిమైండర్ ఎప్పుడు కూడా మీకు డివైజ్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, 0 మొదలుకొని మీకు ఇక్కడ b వాల్యూ 4 కదా, 4 కన్నా తక్కువ వరకు ఉంటుంది. అంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ a షుడ్ బి హియర్ 4q or 4q plus 1 or 4q plus 2 or 4q plus 3. ఓకేనండి. సిన్స్ హియర్ a ఈజ్ ఆడ్ నెంబర్, ఏ ఆడ్ నెంబర్ కాబట్టి పైన చూడడం మనకి 4q ఉంది. 4q అంటే కెన్ రైట్ దిస్ యాజ్ 2 into 2q, అంటే 2 into n రాయొచ్చు అండి. అని ఏ నెంబర్ అవుతుంది మనకి, ఈవెన్ నెంబర్ అయిపోతుంది, అవునా. సో మనం ఏ వాట్ ఈజ్ ఏ యాక్చువల్లీ ఆడ్ నెంబర్. సో 4q అనేది కాదు, ఎందుకంటే ఈవెన్ నెంబర్ కదా, పక్క తీసేయండి. నెక్స్ట్ చూడండి సార్ 4q plus 2 చూడండి సార్, 4q plus 2 మనం 2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందండి, 2q plus 1 అవుతుందిగా, అంటే 2 into n సంథింగ్, అంటే ఇట్ ఈస్ ఆల్సో ఈవెన్ నెంబర్. సో అది కూడా మనకి లెక్కలోకి రాదు, ఎందుకంటే ఏ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ కాబట్టి. సో వీ హ్యావ్ టు రిమూవ్ దేర్ 4q and 4q plus 2. ఇంకా ఏం మిగిలే మనకి, 4q plus 1 మిగిలింది, 4q plus 3 మిగిలింది. సో ఐ కెన్ సే దట్ a ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ either 4q plus 1 or 4q plus 3. Okay guys, next question. Prove that 3 plus root 2 is an irrational number. It's very important model and we have to show it is an irrational number. Friends, tell me how we have to show this one, by using the indirect method. What is the method called? Indirect method. Otherwise we can call it as a method of contradiction. దీని ఏమంటాం మనము, ఇండైరెక్ట్ మెథడ్ అంటాము, లేదంటే మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అంటాము. దీన్ని వాడు హాఫ్ మార్క్ క్వశ్చన్ అడగచ్చు, హౌ యూ కెన్ విచ్ మెథడ్ ఈజ్ యూజింగ్ టు షో రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, విచ్ మెథడ్ ఈజ్ యూజింగ్ టు షో రూట్ 2 plus root 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఏ మెథడ్ అండి, మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ వాడతాము. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్ వాడతాము. అంటే ఏంటి చూడండి ఒకసారి, వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నాడు. కానీ నేనేమంటానంటే ఇర్రేషనల్ కాదు, రేషనల్ అనుకుని స్టార్ట్ చేస్తా. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్ అనమాట. సో లెట్ us assume here 3 plus root 2 is a rational number. నేను రివర్స్లో వెళ్తున్నమాట, వాడు ప్రూవ్ చేయమని దానికి ఇండైరెక్ట్గా వెళ్తున్నా. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, రైట్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ 3 plus root 2 equal to p by q, where p, q are what, co-prime integers, and here denominator q not equal to 0. Got it? Okay, now 3 plus root ఈక్వల్ టు p by q కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇర్రేషనల్ టర్మ్ రూట్ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో అవి కీప్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ అండ్ రిమైనింగ్ టర్మ్స్ సెండ్ దట్ సైడ్ అండి. ఓకే, ఐఎమ్ కీపింగ్ ఓన్లీ ద ఇర్రేషనల్ నెంబర్స్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ద రిమైనింగ్ టర్మ్స్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ 3 పోతే ఏమవుతుంది, -3 అయింది. సో రూట్ 2 ఈక్వల్ టు p by q -3 అవుతుంది. సో ఐ కెన్ సే రూట్ 2 ఈక్వల్స్ టు p - 3q by q. ఫ్రెండ్స్ హియర్ p, q మనకి ఏ నెంబర్స్ అండి, ఇంటీజర్స్ కదా, వాటి మీద మనం ఏమి ఆపరేషన్ చేసినా వచ్చే ఆన్సర్ మీకు ఏమవుతుందంటే ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. మీకు దాని మీద ఏం ఆపరేషన్ చేసినా సరే pq తోటి వి గెట్ అగైన్ ఏ రేషనల్ నెంబర్. సో ఇటువైపు చూడండి రూట్ 2 అదేం నెంబరు, ఇర్రేషనల్ నెంబరు. ఇటువైపు ఏముంది, రేషనల్ నెంబర్. ఒక ఇర్రేషనల్ నెంబరు ఒక రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అవుతాయండి, ఇట్ నెవర్ బి పాసిబుల్. ఓకేనా. సో ఐ కెన్ సే దాట్ ఇట్ ఈజ్ ఏ
కాంట్రడిక్షన్. ఎందుకంటే ఇర్రేషనల్ అనేది ఎప్పుడు కూడా మనకి రేషనల్కి ఈక్వల్ కాదు, ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. మనకి ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందండి? మనం తప్పు తీసుకున్నాం కాబట్టి. మన అజంప్షన్ ఈజ్ రాంగ్. వాట్ ఈజ్ అవర్ అజంప్షన్? యాక్చువల్లీ మనం ఏం తీసుకున్నాము? మన అజంప్షన్లో 3 + √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నాం. అంటే ఈ అజంప్షన్ రాంగ్ అయింది. అంటే మీనింగ్ ఏంటండి? వాట్ ఐ కెన్ సే 3 + √2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బేసింగ్ ఆన్ ద లాగరిథమిక్ క్వశ్చన్ అండి. ఓకే, వాట్ ద గివెన్? ఇఫ్ x² + y² ఈక్వల్స్ టు 10xy, దెన్ షో దట్ 2 log of x minus y is equals to log x plus log y plus 3 log 2. ఇది వాడు ప్రూవ్ చేయమందండి. ఎస్ ఫ్రెండ్స్, నేను దీన్ని మనం 2 వేస్లో మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, బై స్టార్టింగ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రీచెస్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఇది ఒక మెథడ్. లేదు అంటే గివెన్ తీసుకొని, గివెన్ ఏమైతే ఉందో అది తీసుకొని మనం వెళ్ళొచ్చండి. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ హియర్ గివెన్. What is the given part in the question? x² + y² equal 10xy. It is the given part in the question. So I am starting with that. Okay friends, next I am doing here, I am adding a -2xy on both sides. -2xy రెండు వైపులు యాడ్ చేసా. x² + y² -2xy is equals to 10xy - 2xy. ఎందుకు -2xy యాడ్ చేయాలి? +2xy యాడ్ చేయొచ్చుగా. చూడండి సార్, ఇప్పుడు ఇలా రాయడం వల్ల మీకు ఏమవుతుంది? కింద చూడండి సార్, మీకు ఏమొచ్చింది? x - y హోల్ స్క్వేర్. x² + y² -2xy అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ x - y హోల్ స్క్వేర్ అవుతుంది. సో చూడండి, మీకు మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏముంది? 2 log of x - y ఉందిగా. సో బ్రాకెట్ x - y ఏమైతే ఉందో అది వచ్చినట్టే కదండి. సో అది రప్పించడం కోసం చేసా. సపోజ్ నువ్వు +2xy చేస్తే ఏమవుతుంది? వి గాట్ x + y హోల్ స్క్వేర్ అవుతుంది. నీ వాడు ఇచ్చింది ఏమో ప్రూవ్ చేయమంది x - yలో ఉంది, కానీ నీకు వచ్చింది అంటే x + yలో ఉంది. సో రాంగ్ వస్తుంది. సో ఐ డిడ్ హియర్ -2xy on both sides, right? Okay friends, what do you get now? x - y whole square is equals to 8xy. ఓకేనండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే రెండు వైపులా లాగ్ అప్లై చేద్దాము. log x - y whole square is equals to log 2³ xy. ఓకే, log a power m. వాట్ ఈస్ ద log a power m ఫార్ములా అండి? m log a. సో ఆ పవర్లో ఉంది ఏమైతే ముందుకు వచ్చింది. సో 2 log of x - y అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, RHSలో మీకు ఏముంది? log abc ఉంది. అప్లై ద లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అండి. log abc ఫార్ములా ఏమైంది? log a plus log b plus log c. I apply the formula. So I come to the conclusion. It is what I have to show. Friends, you can do any one method, your choice it is. Either you can start with the left hand side and you can reach us to right hand side. Otherwise we start with the given part. Okay అండి, నేను given part తో సమ్ చేశాను. నో ప్రాబ్లం, ఎలా చేసినా సరే మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ 2 power x + 1 is equals to 5 power x - 1. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సారీ, అటువైపు బేస్ మీకు 2 ఉంది, ఇటువైపు బేస్ మీకు 5 ఉంది. కెన్ యూ మేక్ దెమ్ ఈక్వల్? మీరు 2ని 5ని రెండు సేమ్ చేయగలరండి. 5ని 2 రాయగలరా? మీరు రాయలేము. పోనీ 2ని 5గా రాయగలరా? రాయలేము. అంటే మనం బేసెస్ని ఈక్వల్ చేయలేము. యాజ్ వి లెర్న్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ 8th and 9th క్లాసెస్, మనం ఏం చేస్తాం అన్నప్పుడు రెండు వైపుల బేస్ ఈక్వల్ చేస్తాము. కానీ ఇక్కడ బేస్ ఈక్వల్ చేసే ఛాన్స్ ఉందండి? లేదు. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు? సో మనం టేకింగ్ లాగరిథమ్స్ అండి. సో ఐఎమ్ అప్లయింగ్ లాగరిథమ్స్ ఆన్ ద బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. what do you get now? So log a power m అవుతుంది కదా, ఫార్ములా ఏంటి? m log a అవుతుంది. సో x + 1 log 2 is equals to x - 1 into log 5. సో apply here distributive property అండి. x log 2 plus 1 log 2 is equals to x log 5 minus 1 log 5. Okay, after this step ఏం చేస్తామండి? టేక్ ఆల్ x terms. సాల్వింగ్ అండి. సాల్వింగ్ మీన్స్ గెటింగ్ ద వేరియబుల్. సో ఐఎమ్ కీపింగ్ ఆల్ x terms on the one side. I am keeping all x terms on the left hand side only. So x value I got from this one, log 2 plus log 5 by log 5 minus log 2. Okay, it is the answer of the x value. Next question, show that log 2 to base 10 is an irrational number. Yes, already we learn this model అండి. ఇండైరెక్ట్ మెథడ్లో మనం నేర్చుకున్నాము. 3 + √2 ఎలా అయితే ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తామో ఇది కూడా మనం సేమ్ అదే మెథడ్ వాడతామండి. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్. దే కెన్ ఆస్క్ ఫర్ హాఫ్ మార్క్ క్వశ్చన్ ఆల్సో అండి. రిమెంబర్ దిస్. ఓకే, సీ ఫ్రెండ్స్, ఏం చేస్తాను ఫస్ట్? ఏం చేయాలి దీన్ని? లెట్ us assume that log 2 to base 10 is not a irrational. అది ఇర్రేషనల్ కాదు, రేషనల్ తీసుకుంటున్నమాట. నేను రేషనల్ అని తీసుకుని సమ్ స్టార్ట్ చేశాను. రేషనల్ నెంబర్ అంటే ఎలా ఉంటుంది? p/q ఫామ్లో ఉంటుంది. Let us take log 2 to base 10 is equals to p/q form. Okay, what is a p, q here? P, q are the integers and co-primes and where q not equals to 0. Got it? Okay, log 2 to base 10 is equal to p/q. ఇది ఏ ఫామ్ అండి? లాగరిథమిక్ ఫామ్. నేను ఇప్పుడు దీన్ని ఎలా మారుస్తున్నాను? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మారుస్తున్నాను. అంటే ఏమవుతుంది చెప్పండి? 2 ఈక్వల్స్ టు 10 power p/q అవుతుందండి. అవునా? నెక్స్ట్ చూడండి సార్, 10 power p/qలో పవర్లో బై క్యూ అని చూసారా? అటు వెళ్తుంది అది. సో 2 power q అవుతుంది. 2 power q ఈక్వల్స్ టు 10 power p. ఫ్రెండ్స్, కెన్ రైట్ దిస్ యాజ్ 10 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండి. హియర్ 2 into 5 రాసుకోవచ్చుగా 10ని. సో అప్పుడు ఏమవుతుంది? 2 power p into 5 power p. ఐఎమ్ మేకింగ్ ఆల్ 2 terms on the one side. ఐఎమ్ మేకింగ్ ఆల్ 5s on the one side. So we reaches to conclusion here. 2 power q minus p.
ఈక్వల్ టు 5 పవర్ p. ఫ్రెండ్స్ మనకి ఒక రేషనల్ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ ఉందా ఇలాగా దాన్ని 2 పవర్గా రాయగలగాలి, అలాగే 5 పవర్ రాయగలగాలి. నెంబర్ ఉందండి అసలు ఉండదు. ఎందుకు చూడండి ఒకసారి, 5 పవర్ సంథింగ్ అంటే 5 పవర్ n ఈజ్ ఆల్వేస్ ఎండింగ్ విత్ 5 విచ్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 2 పవర్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. 2 పవర్ ఏం చేసినా ఈవెన్ వచ్చింది, 5 పవర్ ఏం చేసినా 5తో ఎండ్ అవుతుంది అంటే ఆడ్ నెంబర్ అవుతుంది. ఈవెన్ ఆడ్ ఇప్పుడు ఈక్వల్ కావు కదండి. సో వి రీచెస్ టు ద కాంట్రడిక్షన్. సో వాట్ ఐ కెన్ సే ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందుకండి హియర్ మనం తీసుకున్న అజంప్షన్ అనేది రాంగ్ అయింది కాబట్టి. వాట్ ఈజ్ యువర్ అజంప్షన్ హియర్? మనం ఏం తీసుకున్నాము, log 2 to base 10 రేషనల్ తీసుకున్నాము, అది మన అజంప్షన్. అది రాంగ్ కాబట్టి అండి మనం రాంగ్ దానికి రీచ్ అయ్యాము. సో వాట్ ఐ కెన్ సే log 2 to base 10 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. గాట్ ఇట్? నెక్స్ట్ ఫ్రెండ్స్ వీ రీచెస్ టు నెక్స్ట్ టాపిక్ సెట్స్ అండి, సెట్ థియరీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెట్ థియరీ అండి? జార్జ్ క్యాంటర్. ఓకే, మన సెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సెట్ బిల్డర్ ఫామ్ అడగచ్చు, ఓకే, జస్ట్ రోస్టర్ ఫామ్ అడగచ్చు, వెన్ డయాగ్రామ్స్ అడగచ్చు, వాట్ ఎవర్ దే కెన్ ఆస్క్, అండ్ ఫార్ములా సమ్స్ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్, హియర్ ఐఎమ్ డిస్కసింగ్ ఫ్యూ కాన్సెప్ట్స్ హియర్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. Okay, read the diagram and answer the questions given below. Yes friends, they gave some diagram, they gave Venn diagram and they asking us to answer the following questions andi. Visual representation చూద్దాము. Find A union B and A minus B. They are asking A union B and A minus B also. A union B. First of all, from the given diagram, what is A అండి? A అంటే ఏంటి అక్కడ? ఫస్ట్ సర్కిల్ చూడండి, ఫస్ట్ సర్కిల్ కనిపిస్తుంది, అందులో మీకు ఏమున్నాయి చెప్పండి? 1 ఉంది, 5 ఉంది, 6, 7, 8. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ A. నెక్స్ట్ కమ్ ఫర్ ద సెట్ B అండి. సెట్ B చూడండి ఏముంది అందులో మీకు 7, 8, 10, 11, 12. దీస్ ఆర్ ద B అండి, సెట్ B అవుతుంది. దే ఆస్కింగ్ ద A union B. దే ఆస్కింగ్ A union B మీన్స్ వీ హ్యావ్ టు కంబైన్. యూనిట్ ఏం చేస్తామండి? కంబైన్ చేస్తాము. ఓకేనా? సో అన్ని కంబైన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏని బీని కంబైన్ చేసేయండి, వీ గెట్ ద ఆన్సర్ 1, 5, 6, 7, 8, 10, 11, 12. జస్ట్ వీ కంబైన్ దమ్ A and B. నెక్స్ట్ A minus B దే ఆస్కింగ్. వాట్ ఈస్ A minus B అండి? A minus B, what is the definition of A minus B? The elements which are in the A but not in the B. అక్కడ చూడండి ఒకసారి, ఏలో బీలో మీకు కామన్గా ఉన్నాయండి 7, 8 ఉన్నాయి. మనం ఏం చెప్పుకున్న డెఫినేషన్ ప్రకారం బీలో ఉండకూడదు, ఏలో మాత్రమే ఉండాలి. 7, 8 అనేవి బీలో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయండి. ఇంక రిమైనింగ్ ఏమున్నాయి? 1, 5, 6. సో వాట్ ఈస్ దట్ ఈస్ A minus B ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, draw Venn diagram of A union B, A intersection B, A minus B and B minus A. They are asking us to draw Venn diagrams అండి. See first one, A union B. What is A union B? యూనిట్ అంటే ఏం చెప్పుకున్నామండి? యూనిటీ, కంబైన్ చేయడం, మొత్తం ఏని బీని కంబైన్ చేయాలి. సో ఇన్ ద ఫస్ట్ సెట్ వీ కెన్ అబ్జర్వ్ దేర్ ఇన్ ద ఫస్ట్ వన్ దెర్ ఈస్ ఎ రెక్టాంగిల్ సింబల్ అండ్ నెక్స్ట్ యూనివర్సల్. నెక్స్ట్ ఏ అండ్ బి తీసుకున్నాను, రెండు ఏం చేస్తున్నాను నేను? రెండు కంబైన్ చేస్తున్నాను. ఓకే, ఈ రెక్టాంగిల్ ఈజ్ యూనివర్సల్ సెట్ అండి యూ, అండ్ లోపల మనకి ఏమున్నాయి? ఏబిని 2 సెట్స్ ఉన్నాయన్నమాట. సో ఏ యూనియన్ బి అంటే రెండు కంబైన్ చేయాలి, రెండు కూడా మొత్తం షేర్ చేస్తారు, రెండు కంబైన్ చేసా. నెక్స్ట్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ పార్ట్. వాట్ ఈస్ దట్ కామన్ పార్ట్? ఏకి బీకి మీకు కామన్ పార్ట్ ఏమైతే ఉందో అది మాత్రమే షేర్ చేస్తామండి. నెక్స్ట్ చూడండి ఏ మైనస్ బి. వాట్ ఈస్ ఏ మైనస్ బి? ఏ మైనస్ బి మీనింగ్ ఏంటి? ఓన్లీ ఇన్ ద ఏలో మాత్రమే ఉండాలి, బీలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఏలో ఉన్న మాత్రమే చూడండి ఎల్లోతో షేర్ చేశాను. ఓకే, ఎల్లో ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి హియర్ నెక్స్ట్ దాంట్లో బి మైనస్ ఏంటి చూడండి ఒకసారి. ఈ బి మైనస్ మీనింగ్ ఏంటి? ఎలిమెంట్ విచ్ ఈస్ బిలాంగ్ టు బి ఓన్లీ, బీలో మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో వాడు ఇచ్చింది బీని మాత్రమే షేర్ చేస్తా, అంటే రెడ్ దాంతో షేర్ చేస్తా. దట్ ఈస్ ద ఆన్సర్ బి మైనస్ ఏ. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్, if A equals to x such that x is a factor of 12 and B equals to x such that x is a factor of 6, then find A union B and A intersection B. Friends, they gave A and B in the set builder form. We have to first convert into the roster form. చూడండి A equals to, what is the factors of 12? 12 మన ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో, 6 టేబుల్లో, 12 టేబుల్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో ఏ ఇండికేట్స్ ద ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అండి బి ఏంటి? 6 ఫ్యాక్టర్స్ రాశాను, 1, 2, 3, 6. ఫస్ట్ మనం ఏని బీని రాసుకోగలిగితే సగం సమ అయిపోయినట్టేనండి. సెట్ బిల్డర్ ఫామ్ జాగ్రత్త చూడాలి, ఏని బీని ఇంటి రాసుకోగలగాలి. నెక్స్ట్ వీ కెన్ ఫైండ్ ఏ యూనియన్ బి. వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అండి? ఏని బీని మొత్తాన్ని కంబైన్ చేస్తాము, ఏలో ఉన్నవి బీలో ఉన్నవి మొత్తం కంబైన్ చేస్తాను. ఓకే, రిపిటేషన్ లేకుండా. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అండి, రిపిటేషన్ అవసరం లేదు సెట్స్లో. అందులో ఇందులో ఉంటే ఒకేసారి సరిపోతుంది, 2 సార్లు రాయాల్సిన అవసరం లేదనమాట. సో వీ గాట్ ద ఏ యూనియన్ బి. వాట్ ఈజ్ ఏ ఇండక్షన్ బి? ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. అబ్జర్వ్ వాట్ ఈస్ దర్ కామన్ అండి? 1, 2, 3 and 6. These are the common elements. So we got the A intersection B. Next friends, just do yourself these questions అండి. ఓకే, సేమ్ మోడల్స్ మీకు కింద కూడా జరిగింది చూడండి. A ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు n అండ్ ఎక్స్ ఇస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 30 ఫ్యాక్టర్స్ ఏంటో రాయమన్నాడు, అవి రాసుకోండి. నెక్స్ట్ బి చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు n అండ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఫ్రెండ్స్ హియర్ వీ హ్యావ్ టు నోట్ దిస్ వన్, ప్రైమ్ ఫ్యాక్టర్. 30కి ఎలాంటి ఫ్యాక్టర్స్ అంట? అన్ని ఫ్యాక్టర్స్ కాదు, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. అంటే ఏమవుతాయి మనకి? 2 అవుతుంది ప్రైమ్ నెంబర్ కాబట్టి, 3 అవుతుంది ప్రైమ్ నెంబర్ కాబట్టి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ లైక్ దట్. ఓకేనా, జాగ్రత్త రాసుకోవాలి రాసేటప్పుడు అండి. ఓకే, సో
నెక్స్ట్ డ్రా వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ అండ్ బి. వాడు ఏబి రాసి దానికి వాడు వెన్ డయాగ్రామ్ ఏమన్నాడు. ఆల్సో ఫైండ్ ద ఏ మైనస్ బి, ఏ అండ్ బి మైనస్ ఏ ఆల్సో. యూ హ్యావ్ టు కంబైన్ బోత్ ఆల్సో. జస్ట్ డూ యువర్ సెల్ఫ్ గైస్. Okay, India, I am going to next topic of polynomials. Okay, friends, చూద్దాము polynomials. First question. If alpha and beta are the zero of the quadratic polynomial f of x equals to x square minus x minus 4, find the value of 1 by alpha plus 1 by beta minus alpha beta. First of all, tell me friends, what is the standard form of a quadratic polynomial? What is a quadratic polynomial? Degree 2 ఉంటే ఆ polynomial మనము quadratic polynomial అంటాం. What is standard form? ax square plus bx plus c, where a not equal to 0. They can ask the half mark questions and like this. Okay na? Next, zeros and ఏంటండి, the value of the variable which makes the polynomial 0 are called zeros of the polynomial. Okay na? So అలా quadratic polynomial కాబట్టి degree 2 కాబట్టి ఎన్ని zeros ఉంటాయండి, it has at most 2 zeros ఉంటాయి, right? సో ఇప్పుడు చూడండి వాడు ఆల్ఫా బీటాను 2 zeros చెప్పాడు. Since it is a quadratic polynomial, they gave 2 zeros here, alpha and beta. చెప్పండి ఫస్ట్ వాడు ఏం ఫైండ్ చేయమన్నాడు, 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా మైనస్ ఆల్ఫా బీటా అడిగాడు. ఫ్రెండ్స్ ఎప్పుడైతే వాడు ఇలా అడుగుతాడో మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ చూడండి నేను ఫైండ్ చేస్తాను సమ్ ఆఫ్ జీరోస్ మీన్స్ వాట్, ఆల్ఫా ప్లస్ బీటా. ఫార్ములా ఏంటండి, మైనస్ బి బై ఏ. అప్లై చేసి ఐ గాట్ ద ఆన్సర్, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వాట్ 1. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా, వాట్ ఇస్ ద ఫార్ములా అండి, సి బై ఏ. అప్లై చేశాను, ఐ గాట్ ద ఆన్సర్ ఇస్ వాట్ హియర్ మైనస్ 4 బై 1 విచ్ ఇస్ అ మైనస్ 4. ఐ గాట్ ద ఆల్ఫా బీటా ఆల్సో. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళండి, 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా మైనస్ ఆల్ఫా బీటా. ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్ వాడు ఎప్పుడు అడిగినా సరే ముందుగా మీరు కనుక్కోవాల్సింది సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా. ఈ రెండు కనుక్కుని పక్కన పెట్టుకోండి, అప్పుడే మీరు ఏం కావాలంటే మనం ఫైండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సమ్ చూద్దాం. 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా మైనస్ ఆల్ఫా బీటా కదా. ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు క్లియర్గా ఆల్ఫా బీటా ఉంది, అంటే ఇట్ ఈస్ వాట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. దాన్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి ఏముంది మీకు, 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఉంది కదా. టేక్ ద ఎల్సిఎం. టేక్ ద ఎల్సిఎం ఏమవుతుంది మనకి, ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. ఎస్ ఫ్రెండ్స్, యూ కెన్ అబ్జర్వ్ న్యూమరేటర్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇట్ ఈస్ సమ్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ denominator alpha beta which is the product of zeros. Clearly we have, so substitute the values what we find in the previous. Alpha plus beta ante enta 1, alpha beta enta minus 4. Substitution cheyandi, pakkana minus alpha beta undi ante minus of minus 4. సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే వీ గాట్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్ రిమెంబర్ ఏం చేయాలి, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి మోడల్ సమ్స్ ఏమి ఇచ్చినా సరే దే కెన్ ఆస్క్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడగచ్చు, లేదా 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా అడగచ్చు. ఓకేనండి, లేదా ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అడగచ్చు. వాట్ ఎవర్ దే కెన్ ఆస్క్ అండి. వాడు ఏమైనా సరే మీరు ముందుగా ద కీ ఈజ్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా. ఈ రెండు కనుక్కొని పక్కన పెట్టుకోండి, తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. Find zeros of the polynomial x square minus 3 and verify the relation between the zeros and the quotients. Okay, they ask the zeros of the polynomial. What is zeros of the polynomial? What is definition of zero of the polynomial అండి? ఒక polynomial ని జీరో అవ్వడం కోసం వేరియబుల్ ప్లేస్లో ఏం పెడితే మీకు polynomial మొత్తాన్ని జీరోగా మార్చుద్దో దాన్ని మనము జీరో ఆఫ్ ద polynomial అంటాము. ఇక్కడ వాడు ఇచ్చిన polynomial ఏంటండి, x square minus 3. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐఎమ్ రైటింగ్ x స్క్వేర్ మైనస్ 3. 3ని నేను √3 హోల్ స్క్వేర్ రాయొచ్చుగా, అంటే x స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇట్ ఈస్ లుక్ లైక్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, అంటే x ప్లస్ √3 ఇంటూ x మైనస్ √3. సో వీ కెన్ టేక్ x వాల్యూ హియర్ √3 విచ్ మేక్స్ ద polynomial 0. సో ఇట్ ఈస్ ఏ 1 రూట్ అండి. అండ్ ఇఫ్ యూ టేక్ మైనస్ √3 ఇట్ ఈస్ ఆల్సో మేక్స్ ద polynomial 0 అండి. సో ఐఎమ్ టేకింగ్ హియర్ ద జీరోస్ ఆర్ √3 అండ్ మైనస్ √3. వీ గోట్ ద 2 zeros నౌ. సమ్ ఇక్కడ అయిపోలేదండి, వీ హ్యావ్ టు నెక్స్ట్ కూడా ఉంది, ఇంకా ఇది కూడా చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి మనకి. వాడు ఫైన్ జీరోస్ అన్నాడు, తర్వాత కూడా అడిగాడు, అది కూడా మనం చేయాలి. వెరిఫై ద రిలేషన్ అన్నాడు అండి. వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్. చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్ ఆఫ్ జీరోస్ చేయండి, అంటే ఏంటంటే అడిషన్ చేస్తాను. సమ్ ఆఫ్ జీరోస్ చేయండి. √3 ఒక 0 మైనస్ √3 ఇంకో 0, రెండు యాడ్ చేశాను, ఐ గాట్ ద 0. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, ఇట్ ఈస్ మైనస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సమానంగా ఉంది. So there is a relation exists between the sum of zeros and here the coefficients also. And next చూడండి product of zeros. What is the first 0 అండి, √3. What is next 0 అండి, minus √3. Multiply those two, we get the minus 3. If you observe, I can write minus 3 as a minus 3 by 1 which is a constant term by coefficient of x square. Yes, here also relation existing. So it is a verified. సో ఇది కూడా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయండి. అంతేగాని మీరు జస్ట్ ఓన్లీ జీరోస్ ఫైండ్ చేసేసి సమ్ వదిలేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడవండి. వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. Find a quadratic polynomial if zeros of it are 2 and minus 3. Yes friends, here we have this type of model question. Quadratic polynomial find చేయమంటాడు. 2 zeros చెప్పేసి quadratic polynomial find చేయమంటాడు. లేదు అంటే sum of zeros product of zeros చెప్పేసి quadratic polynomial find చేయమంటాడు. 2 ways ఉన్నాయండి. ఓకే, we have to observe the question properly. వాడు ఇచ్చింది zeros లేదా sum and product of zeros.
సరిగ్గా చూసుకోండి. వాడు ఇచ్చింది ఏంటంటే 0 చెప్పాడు. సో వాట్ ఇస్ ద ఫస్ట్ జీరో అండి 2. వాట్ ఈస్ నెక్స్ట్ జీరో అండి -1/3. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా విచ్ ఈస్ 2 + -1/3, that is 5/3. Next find the product of zeros అండి ఆల్ఫా బీటా 2 × -1/3 which is -2/3. ఇప్పుడు మనకి ఐఎమ్ ఫైండింగ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫార్ములా ఏంటండి k into x square minus alpha plus beta into x plus alpha beta. So friends, here what is alpha plus beta? What is sum of zeros we find in the previous andi? I got 5/3, substitute here. Next and what is alpha beta andi? -2/3, substitute here. I got the answer. Now k into x square minus 5/3 into x -2/3. Take the LCM, we got 3x square minus 5x minus 2/3. ఓకే, ఇక్కడ చూడండి డినామినేటర్ 3 ఉంది చూస్తారా, దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ముందున్న కోఎఫిషియంట్ kని 3 అనుకుంటున్నానండి. వీ కెన్ టేక్ k వాల్యూ as any real number అండి. సో ఐఎమ్ టేకింగ్ హియర్ k వాల్యూ as 3. సో ముందున్న కోఎఫిషియంట్ 3 అండ్ డినామినేటర్ 3 రెండు ఏమవుతాయంటే దే గెట్ క్యాన్సిల్డ్. సో వీ గెట్ ద ఆన్సర్ ఇస్ వాట్ అండి 3x square minus 5x minus 2 by keeping the x value here 3. Got it? Next question. Complete the following table for the polynomial. Friends, they give the polynomial. They give polynomial y is what in there? X cube minus 2x plus 3. They give the polynomial and they are asking us to fill this table with the given values of the x. చూడండి, ఫస్ట్ x క్యూబ్ ఎంత అవుతుందండి -1 కదా, x అంటే -1 హోల్ క్యూబ్ అవుతుంది అంటే ఏమవుతుంది -1 వస్తుంది. నెక్స్ట్ -2x అంటే -2 × -1 అంటే +2 అయిపోతుంది. ఓకే, -1 × -1 విచ్ ఇస్ +2 అయిపోతుంది. నెక్స్ట్ అంటే 3 ఇస్ ద కాన్స్టెంట్, మనకి అది ఎప్పుడు మారదు, అలాగే ఉంటుందండి. y అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ దోస్ 3 అండి, ఆ 3 కంబైన్ చేయడమే కదా. అప్పుడు చెప్ప మనకి ఏమవుతుంది ఆన్సర్, మనకి -1 + 2 + 3 విచ్ ఈజ్ 4. సో -1, 4. ఇన్ ద సేమ్ వే వీ కెన్ కీప్ ద x వాల్యూ 0, keep the x value 1, keep the x value 2 and we can get the values అండి. ఓకే, we have to fill this table. ఇలాంటి క్వశ్చన్ మనం 2 మార్క్స్ అడగచ్చు అనమాట. నెక్స్ట్, write the quadratic polynomial whose sum of zeros is -3 and sum of the squares of zeros is 17. ఫ్రెండ్స్, మనం ఫార్ములా చెప్పుకున్నాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటి? x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఇక్కడ క్వశ్చన్ వాడు సమ్ ఆఫ్ జీరోస్ చెప్పాడు -3 క్లియర్లీ, బట్ దే డిడ్ంట్ గివెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అండి. సో వీ హ్యావ్ టు అప్లై ఇన్ సమ్ లాజిక్స్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ దట్ వన్. చూడండి, ఫైన్ చేద్దాం మనము. వాడు చెప్పింది ఏంటండి, లెట్ us take first let us 2 zeros are alpha and beta. They give sum of zeros which means alpha plus beta is -3 and they give sum of squares of zeros అంటే alpha square plus beta square is 17. ఓకేనండి, వీ కెన్ సే ఫార్ములా ఫర్ a square plus b square. మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఇలా ఫార్ములా ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదండి. దీని నుంచి నాకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కావాలంటే ఏం చెప్పచ్చు? ఇటు వస్తే -2ab అవుతుంది, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ -2ab అని రాయొచ్చు. ఐ రోట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ -2ab. what is their alpha plus beta? -3. substitute there. what is their I am sending -2 alpha beta that side అండి. okay, it becomes +2 alpha beta and +7 becomes here -17. so I got the alpha beta value. what is the answer? -4. So I got now alpha plus beta is already given. I got now alpha beta also. Can you find the answer now? Yes, by applying the formula k into x square minus sum of zeros into x plus product of zeros. Substitute the sum of zeros as -3 and product of zeros as -4. We get the answer. Got it? And we have to keep x value as what? I got to take the coefficient of x value. K is here, k value as 1 andi. So we got like this. Next, y are 1/4 and -1 are zeros of the polynomial. ఇవి జీరోస్ ఆస్తుందండి. ఎందుకు జీరోస్ అడుగుతున్నాండి? రీజనింగ్. ఓకే, ఎందుకు అవుతాయి జీరోస్? మనం ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే వాటిని పర్టికులర్ మన వేరియబుల్లో ఎప్పుడైతే polynomial 0 అవుతుందో మనం 0 అంటాము. సింప్లీ వీ హ్యావ్ టు డూ హియర్ సబ్స్టిట్యూషన్. చూడండి ఫ్రెండ్స్, ఇన్ ప్లేస్ ఆఫ్ x ఐఎమ్ కీపింగ్ 1/4 అండి. So what I got answer? 0. So I can say 1/4 is a 0 the polynomial. In the same way, substitute -1 also. I get there also answer is 0 only. So what I can say, whenever keeping 1/4 I get 0. Whenever keeping -1 I get 0. So I can say those two are the zeros of the polynomial. Got it? Okay friends, next we are reaching to the fourth chapter. Fourth chapter what? Pair of the linear equations and in two variables. Friends, a linear equation two variables. What is a linear equation represents and what is the standard form of a linear equation? Ax plus by plus c equal to 0. It is a standard form of a linear equation in two variables. Here what is the condition? Mod a plus mod b not equal to 0. Otherwise a square plus b square not equal to 0 you can say అండి. ఓకే, ఒక లీనియర్ ఈక్వేషన్ మీకు గ్రాఫ్ మీద ఏం చూపిస్తుంది? ఒక లైన్ చూపిస్తుంది. ఒక లీనియర్ ఈక్వేషన్ అనేది గ్రాఫ్ మీద ఒక లైన్ చూపిస్తుంది. ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఉన్నాయి కదా, అంటే మనకి ఇక్కడ ఏమొస్తాయండి? 2 వస్తాయి. అంటే 2 లైన్స్ మనకి ఒక లైన్ ఒక పేపర్ మీద వేస్తే ఎలా వేయచ్చండి? 2 ఇలా ప్యారల్ వేసుకోవచ్చు, లేదా 2 ఇలా ఇంటర్సెక్టింగ్ వేసుకోవచ్చు, లేదా 2 కలిసిపోయేలా వేసుకోవచ్చు. దెర్ ఆర్ 3 పాసిబిలిటీస్. ఒక 2 లైన్స్ని మన పేపర్ మీద ఎలా వేయచ్చు అంటే ఇలా 3 వేస్లో మనం ఏమైనా వేసుకోవచ్చు అనమాట. సో వీ హ్యావ్ 3 కండిషన్స్ అండి. వన్ ఈజ్ ద ఇంటర్సెక్టింగ్ లైన్స్, అదర్ ఈజ్ ద ప్యారల్ లైన్స్, అదర్ ఈజ్ ద కోఇన్సిడెంట్ లైన్స్ అండి. 2 కలిసిపోతాయి అనమాట. గాట్ ఇట్? సరే,
నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఏమున్నాయి? డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఇస్ ఆల్వేస్ కన్సిస్టెంట్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? జస్టిఫై. డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ద పెయిర్ ఆఫ్ ఏమవుతాయి, రెండు కూడా లైన్స్ ఏమవుతాయండి, దే ఆర్ కోయిన్సైడింగ్ ఈచ్ అదర్. వెన్ ఆర్ దే ఆర్ కోయిన్సైడింగ్ ఈచ్ అదర్, వాట్ హ్యాపెన్స్ అండి, వీ హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఓకే, సో వాట్ ఈస్ మెన్ బై కన్సిస్టెంట్ అండి? కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉండడం. సొల్యూషన్ ఉంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. ఇక్కడ మీకు ఇలా రెండు కూడా డిపెండెంట్ అయ్యాయి కాబట్టి వీ హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కన్సిస్టెంట్. సో ఐ కెన్ సే ఎస్ ట్రూ, దే ఆర్ they have consistent. So చూద్దాం డెఫినేషన్ చూడండి ఒకసారి. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ విచ్ ఆర్ ఈక్వలెంట్ అండ్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అవి రెండు ఈక్వలెంట్ అయితేనండి, రెండు ఈక్వలెంట్ అయితే కనుక దే హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏమంటామండి, డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాము. ఆల్సో దట్ ఏ డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్టెంట్ విత్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఎన్ని సొల్యూషన్ అంట? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. Got it friends? Next question. Draw a rough sketch of a linear equation x equal to 2. x equal to 2 మనం ఆల్రెడీ మనం 9th క్లాస్ నేర్చుకున్నామండి. సింగిల్ వేరియబుల్ నేర్చుకున్నాము, అలాగే టూ వేరియబుల్స్ నేర్చుకున్నాము, హౌ టు డ్రా గ్రాఫ్స్ అనేది. ఓకేనా? ఇది చూడండి, వాడు x ఈక్వల్ టు 2 సింగిల్ వేరియబుల్ అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. x ఈక్వల్ టు k ఎలా ఉంటుంది? x ఈక్వల్ టు k అనేది ఇట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు ద y-axis అండి. x ఈక్వల్ టు k కదా, సో y-axis ప్యారలల్ ఉంటుంది. అది కూడా వాడు చెప్పిన 2 కాబట్టి అండి 2 యూనిట్స్ అవే ఫ్రమ్ ద ఆరిజిన్. ఆరిజిన్ నుండి 2 యూనిట్స్ దూరంలో ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద మనకి 2 దగ్గర మనకి లైన్ వస్తుంది విచ్ ఇస్ ఎ ప్యారలల్ టు యాక్సిస్. ఓకేనండి ఫ్రెండ్స్, ఐ గివెన్ హియర్ ప్రాక్టీస్ సమ్స్ ఆల్సో. y ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు k ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండి. నెక్స్ట్ వన్, ద గివెన్ 2 వేరియబుల్స్ ఆల్సో. 2 వేరియబుల్స్ కావాలంటే మనకి ఏం చేయాలండి, వీ నీడ్ 2 పాయింట్స్ అండి. 2 వేరియబుల్స్లో ఒక లైన్ వేయాలంటే కనుక, గ్రాఫ్ వేయాలంటే వీ నీడ్ 2 పాయింట్స్ అండి. ఓకేనా? జస్ట్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ గైస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 16th క్వశ్చన్. The cost of 2 kg of apples and 1 kg of grapes on a day was found to be rupees 160. You got it? ఒక రోజు అంట ఒక కేజీ 2 kg of the cost of 2 kg of apples and 1 kg of grapes here they taken as అండి what they got rupees 160 అండి. అలాగే ఆఫ్టర్ ఏ మంత్, ఒక మంత్ తర్వాత ఏం జరిగిందంట, కాస్ట్ ఆఫ్ 4 kg యాపిల్ అండ్ 2 kg గ్రేప్స్ ఈజ్ కట్ టు బి యాజ్ రూపీస్ 300 అండి. సరే, ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ ద సిచ్యువేషన్ ఆల్జిబ్రికల్లీ, దీన్ని మనల్ని వాడు ఆల్జిబ్రిక్గా చూపించమన్నాడు. చూద్దామండి. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ యాపిల్, 1 kg యాపిల్ x రూపీస్ అనుకుందాము. అలాగే గ్రేప్స్ కదా, గ్రేప్స్ 1 kgని y రూపీ అనుకుందాము. ఇప్పుడు చూడండి వాడు చెప్పిన ఫస్ట్ కండిషన్, కాస్ట్ ఆఫ్ 2 kg యాపిల్స్ అంటే 2 into x ప్లస్ 1 kg ఆఫ్ గ్రేప్స్ అంటే 1 into y. సో 2x ప్లస్ 1y ఈజ్ వాట్ రూపీస్ 160 అవుతుందండి. 2x ప్లస్ 1y ఈజ్ 160. అలాగే ఆఫ్టర్ మంత్ వాట్ హ్యాపెన్స్, 4 kg యాపిల్ అంటే 4 into x అండి. అలాగే 2 kg గ్రేప్స్ అంటే 2 into y అండి, ఈజ్ ఎంత 300. సో ఐ కెన్ రిప్రజెంట్ బోత్ ఇన్ ద ఆల్జిబ్రికల్లీ. ఫ్రెండ్స్, దీన్ని వాడు 4 మార్క్స్ అడగాలంటే దే కెన్ ఆస్క్ ద టు డ్రా ద గ్రాఫ్. దీన్ని గ్రాఫ్ డ్రా చేయమని ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు ఇది 4 మార్క్స్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, వాడు ఏం చెప్పాడో అంతవరకు చేయండి. వాడు దీన్ని సాల్వ్ చేయమల్లా, సాల్వ్ చేయొద్దండి, వేస్ట్. వాడు చెప్పింది ఏంటి, ఓన్లీ జస్ట్ దే హ్యావ్ టు ఆస్క్ us to రిప్రజెంట్ ఓన్లీ ఆల్జిబ్రికల్లీ, చూపించి వదిలేమన్నాడు అంతే. ఓకే, నో నీడ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k for which the system of kx plus 3y is equal to k minus 3 and 12x plus ky equal to k will have no solution. సొల్యూషన్ ఉండదు అన్నాడు. సొల్యూషన్ ఉండదు అంటే ఎప్పుడండి, 2 లైన్స్కి సొల్యూషన్ మీకు ఎప్పుడు ఉండదండి, 2 లైన్స్ అలా ప్యారల్గా ఉన్నప్పుడు అండి. గాట్ ఇట్? ఓకే ఫ్రెండ్స్, వీ కంటిన్యూ దిస్ క్వశ్చన్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్ అండి.
Okay, welcome back again. So we are in 17th question అండి. చూడండి వాడు ఏం చెప్పాడు, హ్యావింగ్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ఎప్పుడు దే ఆర్ ప్యారలెన్స్ అండి. వాట్ ఈస్ ద ప్యారలెల్ కండిషన్? a1/a2 is equals to b1/b2 not equal to c1/c2. So by applying this, what is a1/a2? k/12. What is b1/b2? 3/k. And c1/c2 means what? k minus 3/k. Solve these two individual అండి. I am taking first two equations అండి. k/2 is equal to 3/k. Solve చేయండి. k square equal to 36. Here we got k equal to plus or minus 6 అండి. Next take remaining 2 అండి. What do you have here? 3/k is not equals to k minus 3/k. So by just solving this, we get k value not equal to 6. అంటే ప్రీవియస్ మనకి ఏమొచ్చింది, k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 వచ్చింది. ఇక్కడ k అనేది మీకు 6 కాకూడదు అన్నాడు, అంటే ఒకటే ఆన్సర్. k ఈక్వల్ టు -6 is the solution. Okay, next they asking us to solve అండి. they gave two equations and they asking us to solve. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి క్వశ్చన్, ఇక్కడ నంబర్స్ పెద్దగా ఉన్నాయి. నంబర్స్ పెద్దగా ఉన్నప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. 23x minus 29y is equal to 98, 29x minus 23y is equal to 110. ఇఫ్ యూ అబ్జర్వ్ దే రెండు చూడండి సేమ్ ఉన్నాయి, 23 29, హియర్ ఆల్సో 29 23 అండి. ఇలాంటి కేసు ఏం చేస్తామంటే మీరు మల్టిప్లై చేస్తే వాటిని కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయాలంటే చాలా పెద్దవైపోతాయి. సో రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం ఒకసారి. by adding the 1 and 2 we got అండి. చూడండి ఏమొస్తుంది మనకి, వెరీ సింప్లిఫై అయిపోయింది చూసారా, x minus y equal to 4 వచ్చింది. అలాగే వీటిని మళ్ళీ ఏం చేస్తారంటే సబ్ట్రాక్షన్ చేద్దాము. సబ్ట్రాక్టింగ్ 1 and 2 we get again here x plus y equal to వస్తుంది సబ్ట్రాక్షన్. చూడండి వెరీ సింప్లిఫై ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు తీసుకొని సాల్వ్ చేద్దామండి. ఈ 3ని అలా కింద ఉన్న x plus y equal to 2ని రెండు కూడా సాల్వ్ చేయండి. ఆ రెండు యాడ్ చేసుకుంటే మీకు -y plus y క్యాన్సిల్ అయిపోతుంది, 2x equal to 6 వస్తుందండి. సో 2x equal to 6 అంటే x equal to ఏమవుతుందండి, 3 అవుతుంది. సో అండ్ కీప్ దిస్ ఇన్ ద ప్రీవియస్ వన్ అండి. ఏమవుతుంది, ప్రీవియస్ పెట్టేస్తే బయటికెళ్ళి మనకి వీ గట్ ద y వాల్యూ ఆల్సో అండి. y వాల్యూస్ ఐ గాట్ -1. వీ కెన్ సాల్వ్ లైక్ దిస్ అండి. ఓకే, నెక్స్ట్ హియర్ the larger of two supplementary angles exceeds the smaller by 18 degrees. Find the angles. Friends, what is supplementary angles? Supplementary angles ante meaning enti, sum of two angles should be 180, right? So here let us take two angles x and y and which are supplementary, means what, their sum is 180 and they are saying that they exceeds and the smaller kante peddadi ela untadanta 18 ఎక్కువ ఉంటుందంట. అంటే their difference is the 18. difference is the 18. మన క్వశ్చన్ తీసుకున్నాము, బిగ్ నెంబర్ ఈజ్ x అండి, x బిగ్ గా తీసుకున్నాము. సో డిఫరెన్స్ ఈజ్ 18 హియర్. ఈ రెండు సాల్వ్ చేద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రమ్ దిస్ ప్రీవియస్ x minus y equal to 18 కదా, ఇప్పుడు దీని నేను y equal to x minus 18 రాయచ్చా? ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని పర్టికల్ వేసి ఫస్ట్ దాంట్లో చూడండి x plus y equal to 118 చూసారా, అందులో సబ్స్టిట్యూషన్ చేసిన పర్టికల్ నేను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఐ గాట్ ద x వాల్యూ 99 అండ్ వీ గాట్ నెక్స్ట్ y వాల్యూ ఆల్సో. x వాల్యూ కనుక్కున్నాం కదా, తర్వాత మీరు ఏం చేస్తారు, y వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనండి, దీన్ని ఏమంటాం మనం, ఇట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. ఓకే గైస్, నెక్స్ట్ given the linear equation 3x plus 4y equal to 11, write linear equations in two variables such that their geometrical representations form parallels and intersecting lines. ఫ్రెండ్స్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 3x plus 4y equal to 11 చెప్పాడు. దీనికి మనం వాడు ఏమడుతున్నాడు అండి, ఒక ప్యారల్ లైన్కి ఈక్వేషన్ అడుగుతున్నాడు, అలాగే నెక్స్ట్ ఇంటర్సెక్ట్ లైన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ చెప్పండి, ప్యారల్ లైన్స్ మనకి ఎప్పుడు ఎలా ఉంటాయండి, టూ ఈక్వేషన్స్ వాటి లైన్స్ ప్యారల్గా ఉండాలంటే ఏమవుతాయండి, ద డిఫర్ ఓన్లీ ఇన్ దర్ కాన్స్టెంట్ టర్మ్స్. ప్యారలైన్స్ ఎప్పుడు మనకి వాటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే వాటి కాన్స్టెంట్ మాత్రం మారుతాయి, ఇంకేం మారవండి. సో 3x plus 4y equal to 11 కదా, వాట్ ఐ కెన్ టేక్ 3x plus 4y equal to 11, ఇందులో కాన్స్టెంట్ మాత్రమే మారుస్తున్నానండి. సో 3x plus 4y equal to 17. Why? Because parallel lines differ only in their constant terms. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ హ్యావ్ టు షో హియర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్ ఏంటి, a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. సో ఐఎమ్ టేకింగ్ హియర్ a1/a2 అంటే 3/5. 3/5 అనేది మీకు b1/b2 సమానం కాకూడదు. ఆ విధంగా నేను ఐఎమ్ టేకింగ్ 3/5 తీసుకున్నా కదా, అక్కడ 4/7 తీసుకున్నా, ఆ రెండు ఈక్వల్ కావు. హియర్ నాట్ మ్యాటర్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ అండి. ఓకేనా, ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్. వీ హ్యావ్ టేక్ ద ఓన్లీ కోఎఫిషియంట్స్ ఆఫ్ x and coefficients of the y. Their ratio should not be equal. ఆ విధంగా మీరు ఈక్వేషన్ ఫ్రేమ్ చేయగలగాలండి. గాట్ ఇట్. నెక్స్ట్ అమ్మా, see students, next we are reaching to the quadratic equation, 5th chapter quadratic equation. Tell me friends, what is the standard form of a quadratic equation? ax square plus bx plus c is equals to 0. దీన్ని quadratic equation అంటాము. quadratic polynomial ఏంటి, ax square plus bx plus c. దానికి దీని డిఫరెన్స్ ఏంటండి, ఇక్కడ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఈక్వేషన్ కదా, సో ఈక్వల్ టు 0 వస్తుంది. quadratic equation అంటే ax square plus bx plus c equal to 0. what is the condition, a not equal to 0 is the condition. got it? ఓకే అండి, చూద్దాం క్వశ్చన్ చూద్దామండి. వాడు ఏమడిగాడు, రైట్ ద quadratic equation whose roots are 2 plus root 3 and 2 minus root 3. let us take here roots అండి. first root is alpha 2 plus root 3 and next root as beta 2 minus root 3. first of all find the sum of the roots. మనకి ప్రీవియస్ టాపిక్లో quadratic polynomials అయితే sum of zeros అన్నాము, ఇక్కడ sum of the roots అంటున్నాను.
ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ చేసా, గాట్ 4. అలాగే ఆల్ఫా బీటా ఫైండ్ చేసా, ఐ గాట్ ద ఆన్సర్. ఇట్ లుక్ లైక్ యాజ్ a plus b into a minus b. సో a square minus b square, I got answer is 1. సో what is the formula for quadratic equation అండి? x square minus ఆల్ఫా బీటా కనుక మనకి జీరోస్ అయితే, రూట్స్ అయితే, అప్పుడు quadratic equation ఏమవుతుందండి? x square minus ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. Already we find the value of alpha plus beta. Already we find the alpha beta, substitute there and make it equal to 0. We found the equation. X square minus 4x plus 1 equal to 0 is the equation. Got it? Next అండి ఫ్రెండ్స్, హియర్ జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 తీయడం మీరు వేడి మర్చిపోతే అది పాలినామిల్ అవుతుంది, ఈక్వేషన్ కాదు. సో జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద మైండ్. ఈక్వేషన్ అనగానే మీకు ఈక్వల్ టు రావాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k సో దట్ ద quadratic equation 3x square minus 2kx plus 12 equal to 0 has equal roots. ఒక ఈక్వేషన్కి రూట్స్ ఈక్వల్గా ఉంటే ఏమవుతుందండి? డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. whenever delta equal to 0 it has equal roots. What is the formula for discriminant andi? b square minus 4ac. Got it? So I am finding here b square minus 4ac value andi. I wrote here a value, b value, c value. ఆ మూడు రాసుకున్నాము. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలండి? డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 0 అవుతుంది. ఎందుకంటే రూట్స్ 0 కాబట్టి, రూట్స్ ఈక్వల్ కాబట్టి అండి. డెల్టా వాల్యూ ఈక్వల్ చేశాను 0కి. చెప్పండి మనకి. ఐ గాట్ ద చేస్తే మనకి బై అప్లయింగ్ దిస్ వన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ సాల్వ్ చేస్తే ఐ గాట్ హియర్ k వాల్యూ ఇస్ b స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 0. b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి? 4ac అంటే 4k స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 436. ఐ గాట్ k వాల్యూ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 36. ఇట్ షుడ్ బి ద ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ అమ్మా, ఫైండ్ టూ నెంబర్స్ హూ సమ్ ఈస్ 27 అండ్ ప్రోడక్ట్ ఈస్ 182. వాడు ఏం చెప్పారండి? రెండు నెంబర్స్ ఉన్నాయంట, వాటి యొక్క సమ్ అనేది 27 అంట, మల్టిప్లేస్ 182 అంట. సరే చూడండి, ఒక నెంబర్ని ఫస్ట్ ఏమంటారంటే, ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నాం, రెండు నెంబర్స్ని యాడ్ చేసి 27 కదా, ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే, సపోజ్ చూడండి ఇక్కడ మనకి 27 కదా, రెండు నెంబర్స్ యాడ్ చేసి 27 చెప్పే కదా నేను. రెండు నెంబర్స్ యాడ్ చేసి 27 అంటే సపోజ్ నేను ఒక నెంబర్ 10 అనుకున్నా, అప్పుడు ఇంకో నెంబర్ ఏమవుతుందండి? రెండు కలిపి 27, ఒక నెంబర్ 10, ఇంకో నెంబర్ ఏమవుతుంది? 27 మైనస్ 10 అవుతుంది. సెకండ్ నెంబర్ ఇస్ 27 మైనస్ 10. సపోజ్ ఇది ఒక 15 అనుకుంటే ఇదేమవుతుంది? 27 మైనస్ 15 అవుతుంది కదా సెకండ్ నెంబర్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఐ టేకింగ్ వన్ నెంబర్ ఇస్ ఎక్స్, వాట్ ఈస్ సెకండ్ నెంబర్ షుడ్ బి? 27 మైనస్ ఎక్స్. సో సెకండ్ నెంబర్ ఇస్ వాట్? 27 మైనస్ ఎక్స్. సో హియర్ సెకండ్ నెంబర్ ఇస్ వాట్ అండి? 27 మైనస్ ఎక్స్ ఇస్ సెకండ్ నెంబర్. అండ్ దే సేయింగ్ దట్ ప్రొడక్ట్ ఈస్ 182. వాటిని మల్టిప్లై చేస్తే ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే 182 వస్తుంట. సో ఐ మల్టిప్లైయింగ్ బోత్ అండి. I got the 182. So just frame it as a quadratic equation. I got the quadratic equation. Just we have to solve this quadratic equation. Friends, to solve the quadratic equation we have the few methods. Eventually factorization, లేదంటే మనకేమన్నా ఇంకా ఫార్ములా ఉంది, అదర్వైజ్ కంప్లీట్గా స్క్వేర్ ఉంది. యూ కెన్ చూస్ ఎనీ వన్ మెథడ్ అండి. సో ఐఎమ్ డూయింగ్ హియర్ ఫ్యాక్టరైజేషన్ అండ్ ఐ గాట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. What I got x value here? 14 and 13. We have two cases. First case is x value 14 and second case x value 13. సో ఫస్ట్ కేసు చూద్దాము. 14 కదా, ఫస్ట్ నెంబర్ ఎక్స్ 14 అనుకుంటే ఇంకో నెంబర్ ఏంటి? 27 మైనస్ ఎక్స్ కదా, అంటే 27 మైనస్ 14 అంటే ఏమవుతుందండి? 13 అవుతుంది. సో హియర్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ కేసులో 14 అండ్ 13. సెకండ్ కేసుకి వెళ్తే ఏమవుతుంది? 13 అండ్ 14 అవుతుంది. సో ఆటోమేటికలీ టూ నెంబర్స్ ఆర్ 13 and 14 రెస్పెక్టివ్లీ హియర్. గాట్ ఇట్? నెక్స్ట్ వీఆర్ రీచింగ్ టు ప్రోగ్రెషన్స్ అండి. ప్రోగ్రెషన్స్. Okay, we have progressions, two types of progressions. What is that? Arithmetic progression and geometric progression. We have to go thoroughly in the formulas of the arithmetic progression and geometric progression అండి. ఓకే, arithmetic progression లో మనకి ఏముంటాయి? కామన్ డిఫరెన్స్ d ఉంటుంది. అలాగే మన geometric progression లో కామన్ రేషియో r ఉంటుంది. హియర్ ఫస్ట్ టైం ఏ, హియర్ ఫస్ట్ టైం ఏ, అది కామన్ ఉంటుంది మనకి. ఓకే, ఫార్ములాస్ అన్ని త్వరగా ఉండాలండి. we call them as here parameters. arithmetic progression కి parameters ఏంటంటే a and d. ఈ రెండు తెలిస్తే మనం సమ్ ఇంకా ఏమైనా చేయొచ్చు. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో పారామీటర్స్ ఏంటండి? ఏ అండ్ ఆర్. ఈ రెండు తెలిస్తే మీరు సమ్ ఇంకేమైనా చేసుకోవచ్చు అనమాట తర్వాత. ఓకే, సి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 3, 15, 27, 39 విల్ బి 120 మోర్ దాన్ ద 21st టర్మ్. వాడు ఏం చెప్పారండి? ఏపీలో ఏ టర్మ్ అనేది మనకి 21st టర్మ్ కంటే 120 ఎక్కువ నడుతున్నాడు. ఏ టర్మ్? ఈ క్వశ్చన్లో వాడు ఏ టర్మ్ అని అడిగినప్పుడు ఏం చేస్తారంటే, ఎన్నో టర్మ్ తెలియనప్పుడు ప్రోగ్రెషన్స్లో లెట్ us take it as nth టర్మ్ అనుకుందామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కాపీయింగ్ ద వాట్ ఈస్ ద గివెన్ ఏపీ అండి. ఐ రోట్ దట్ వన్. ఫ్రమ్ దట్ వన్ వీ హ్యావ్ టు రైట్ ద ఏ వాల్యూ, డి వాల్యూ కూడా రాసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఏ వాల్యూ, నాకు అక్కడ టర్మ్ నాకు చూడండి, వాట్ ఈస్ ఏ వాల్యూ? 3. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? డి ఏమవుతుందండి? 15 మైనస్ 3 అంటే 8 మైనస్ 7 కదా, 15 మైనస్ 12 అవుతుంది. రాసుకోండి. ఇప్పుడు చెప్పండి, వాడు ఏం అడిగాడు? విచ్ టర్మ్? ఎన్నవ టర్మ్ అన్నాడు. ఎన్నవ టర్మ్ మాకు తెలియదు, ఏమనుకోవాలి? nth టర్మ్ అనుకోవాలి. సో హియర్ nth టర్మ్ ఈజ్ వాడు ఏం చెప్పాడు?
21st టర్మ్ కంటే 120 ఎక్కువ అంట. అంటే nth టర్మ్ ఈక్వల్ టు A21 ప్లస్ 120. ఫ్రెండ్స్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ nth టర్మ్? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D దట్ ఈక్వల్స్ టు 120 ప్లస్ A21 అంటే A ప్లస్ 20D అవుతుందండి. అండ్ సబ్స్టిట్యూట్ హియర్ A వాల్యూ అండ్ D వాల్యూ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద గివెన్ AP అండ్ we get the n value 31. So what I can say, 31st term is which is the 120 more than the 21st term అండి. Got it అమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ 25th అని చూద్దామా. ద 4th term of AP is 0. వాడు ఏం చెప్పాడండి? 4th term is 0 అని చెప్పాడు. ప్రూవ్ దట్ ద 25th term of AP is 3 times its 11th term. 11th term కంటే 25th term అనేది 3 times ఉంటుందంట. సరే చూద్దామండి. 4th term of AP is 0 అని చెప్పాడు వాడు. అంటే 4th term AP ఫార్ములా ఏంటి? A4 which is A plus 3D కదా. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? A ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? మైనస్ 3D అవుతుంది, రైట్? సో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడండి? 25th term అన్నాడు. 25th term అంటే A25 which is A plus 24D. Now in the previous I find a value what? Minus 3D కదా. Substitute here. What I get? 21D. What is 25th term అండి? 21D. Now they ask 11th term. Take 11th term అమ్మా. 11th term ఫార్ములా ఏంటి? A ప్లస్ 10D. సో A అంటే ఎంత? మైనస్ 3D కదా. సబ్స్టిట్యూట్ దేర్, గెట్ ద 7D is answer. A11 ఎంత? 7D. A25 ఎంత? 21D. వాట్ యూ అబ్జర్వ్ రిలేషన్ అండి ఇక్కడ? సో 25th term అనేది 21D విచ్ ఈస్ ద 7D కంటే 3 times ఉంది. అంటే ఏం చెప్పచ్చండి? 25th term is 3 times the 11th term. Okay, we reach to the conclusion. In this way we can prove అండి. What am I? Next question. Which term of AP is 78? Given AP 3, 8, 13, 18. ఇందులో 78 అనేది ఎన్నో టర్మ్ అడిగాడు. ముందుగా A ఎంత రాసుకోండి, D ఎంత రాసుకోండి. I got A value is 3 and 994 అనేది ఎన్నో టర్మ్ అడిగాడు. ఎన్నో టర్మ్ తెలియకపోతే n టర్మ్ అనుకుంటాను. ఐఎమ్ టేకింగ్ AN ఈజ్ ఈక్వల్ 994 అండి. ఐఎమ్ మేకింగ్ నౌ AN ఫార్ములా రాసుకున్నాను అండ్ 994కి ఈక్వల్ చేశాను. ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఆఫ్ A అండ్ D. గెట్ ద వాల్యూ ఆఫ్ N. I got the value of N is 128. So మొత్తం మీద మనకి 3 digit numbers మొత్తం ఎన్ని ఉన్నాయంట? 128 numbers are there totally which is divisible by the 7. Okay, 3 digit numbers మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంట? 128 ఉన్నాయండి. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ 28. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నంబర్స్. n ఈవెన్ నేచురల్ నంబర్స్ అడుగుతున్నాడు. చెప్పండి ఫస్ట్ ముందుగా మనకి n ఈవెన్ నేచురల్ నంబర్స్ ఏముంటాయండి? 2, 4, 6 సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ నెంబర్ 2 into 1 కదా. సెకండ్ నెంబర్ 4 అంటే 2 into 2 కదా. అలా లాస్ట్ నెంబర్ మనకి ఏమవుతుంది? 2n అవుతుంది. సో అప్లై ద ఫార్ములా అండి. మనకి ఇవన్నీ యాడ్ చేయమన్నాడు. మనకి ఫార్ములా ఏంటండి? మనకి సమ్ ఆఫ్ ద n టర్మ్స్ ఫార్ములా ఏంటి? ఏపీలో n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 into d ఇదొక ఫార్ములా. లేదు అంటే n/2 ఆఫ్ a ప్లస్ l. ఎప్పుడైతే మీకు లాస్ట్ టర్మ్ తెలుసో ఈ ఫార్ములా వాడుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది ఫార్ములా వాడుకుంటే. సో ఐఎమ్ అప్లైంగ్ హియర్ n/2 ఆఫ్ a ప్లస్ l. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n అండి. a అంటే 2 ఇక్కడ. l అంటే ఎంత? 2n అండి. So here by applying this one and taking 2 as common and cancellation I got n of n plus 1. So sum of the first n even numbers is n of n plus 1. అలాగే మనకు లాస్ట్ టైం ప్రీవియస్ ప్రీఫైన్లో ఒక సమ్ చూసాం మనము. సమ్ ఆఫ్ ద n odd numbers అడిగాడు. దాని ఆన్సర్ ఏమవుతుంది? ఇలాగ చేసుకుంటే n స్క్వేర్ వస్తుంది మనకి. ఓకే, రైట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ సమ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ AP అండ్ ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ ఇన్ ద ఫార్ములా. ఓకే, సమ్ ఆఫ్ AP అడిగాడు ఫార్ములా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. అందులో టర్మ్స్ ఏంటి రాయమన్నాడు? n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ టర్మ్స్. A అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. D అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. ఓకేనండి. అలాగే n/2 ఆఫ్ a ప్లస్ l. అందులో n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ టర్మ్స్. A అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. L అంటే ఏంటి? లాస్ట్ టర్మ్. ఓకేనా? ఏ రాస్తా రెండు రాసుకోవచ్చు మనము. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ nth term ఆఫ్ GP. ఓకే, ఇదే విధంగా వాడు మళ్ళీ జీపీలో ఫార్ములా రాసి అందులో టర్మ్స్ ఏంటి మిమ్మల్ని రాయమంటున్నాడు. ఐ హోప్ యూ క్యాన్. మీరు రాయగలరు, ట్రై చేయండి. డూ యువర్ సెల్ఫ్. Next, in a Rangoli design of 13 rows, every row increases its previous row by 2 dots and first row contains 5 dots. Then how many dots totally in the design? సరిగ్గా చూడండి, వాడు మొత్తం ఒక రంగోలీ డిజైన్ ఉందంట. మొత్తం అందులో మనకి 13 rows 13 rows ఉన్నాయంట. ఫస్ట్ రో కంటే నెక్స్ట్ రో అనేది 2 dots పెరుగుతుందంట. నెక్స్ట్ రో ఇంకో 2 dots పెరుగుతుందంట. అలా పెరుగుతూ పోతుంది. సరే, ఫస్ట్ రోలో 5 ఉన్నాయండి. 5 dots ఉన్నాయి ఫస్ట్ రోలో. అప్పుడు నెక్స్ట్ రోలో ఉంటాయి 7 ఉంటాయి. ఆ నెక్స్ట్ రోలో మళ్ళీ 2 పెరుగుతాయంటే 9 ఉంటాయండి. సో చూడండి ఇక్కడ 5, 7, 9 సో ఆన్. దిస్ AP సో ఆన్. మొత్తం ఎన్ని టర్మ్స్ అండి ఇవి? 13 టర్మ్స్ కదా. సో S13 ఫైండ్ చేయండి. S13 ఫైండ్ చేస్తే బై అప్లయింగ్ ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ వి గెట్ ద ఆన్సర్ 221 dots totally in the 13 rows. Okay amma? Next question. Okay friends, just you practice yourself given problems. Okay na? Next question. Okay, check whether this minus 2 fixed term of GP minus 4 minus 8 minus 16 ఇదే మోడల్స్ మనం ఏపీలో చేస్తామండి. సో యూ కెన్ డూ యువర్ సెల్ఫ్ గైస్. సేమ్ అదే మోడల్ మనకి n టర్మ్ అనుకుని చేస్తామన్నమాట. ఆ టర్మ్ మనకి అవుతుందో తెలియదు కాబట్టి nth టర్మ్ అనుకుని చెక్ చేస్తామండి.
ఇక్కడ చూడండి n వాల్యూ మనకి ఎంత రావాలి, న్యాచురల్ నెంబర్ రావాలి. న్యాచురల్ నెంబర్ వస్తే కనుక ఎస్ ఇట్ ఈస్ ఎ టర్మ్ ఆఫ్ ద జీపీ అని చెప్తాం మనము. ఓకే, ఇది కూడా మనం సేమ్ ఇలాంటి మనం సమ్స్ చేస్తున్నామండి. ఓకే, సో యూ హ్యావ్ టు డూ దీస్ సమ్స్ యువర్ సెల్ఫ్ చూసుకోండి సమ్స్ ఇలాంటివి. ఓకే, ఇక్కడ థర్డ్ టర్మ్ ఇచ్చాడు, సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు. ఆ రెండు మనం ఏం చేయాలంటే ఇక్కడ జీపీలో కాబట్టి రెండు డివైడ్ చేస్తాము. డివైడ్ చేస్తే మీకు ఆర్ వాల్యూ వస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ ఏ వాల్యూ వస్తుందండి, 10 టర్మ్ అంటే మనం ఫైండ్ చేయొచ్చు. రెండు పారామీటర్స్ కాబట్టి రెండు వస్తే మనం ఏమేం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ I gave some practice problems for you. Just you can guys practice yourself. Next, find the maximum volume of a cone that can be curved out for the solid hemisphere of radius r. ఒక రేడియస్ ఒక హెమిస్పియర్ ఉందండి, అందులో నువ్వు కట్ చేయగలిగే మ్యాక్సిమం హెమిస్పియర్ అడుగుతున్నాడు. ఒక మ్యాక్సిమం కోన్ అడుగుతున్నాడు. ఒక హెమిస్పియర్ ఉందండి, ఒక హెమిస్పియర్ ఉంది, అందులో నువ్వు కట్ చేసే మ్యాక్సిమం కోన్ అంటే ఏమవుతుందండి, ఆ కోన్ యొక్క బేస్ ఏమైతే ఉందో అది ఎగ్జాక్ట్ మీకు హెమిస్పియర్ బేస్తో మ్యాచ్ అవ్వాలి. అంటే మీకు హెమిస్పియర్ రేడియస్ కోన్ రేడియస్ సేమ్ ఆర్ రెండు సేమ్ అవ్వాలి. అలాగే హైట్ ఆఫ్ కోన్ అనేది మీకు ఏమవ్వాలి, ఎగ్జాక్ట్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్కి ఈక్వల్ అయి ఉండాలండి. సో ఐ రెడ్ దిస్ వన్. సో వీ కెన్ అప్లై దిస్ వన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటండి, 1/3 pi r square h. ఐఎమ్ అప్లైయింగ్ హియర్ ఫార్ములా 1/3 pi r square h. We get the answer 1/3 pi r cube. Next, find the volume of the largest circular cone that can be cut out from the volume of cube. ఇందాక మనం కట్ చేసిన హెమిస్పియర్లో ఇప్పుడు క్యూబ్లో కట్ చేస్తున్నాం. చూడండి, ఒక క్యూబ్లో కట్ చేయాలంటే కింద మీకు స్పియర్ ఉంటుంది కదా, మ్యాక్సిమం కోన్ రావాలంటే మీకు ఏమవ్వాలి, ఆ స్పియర్ ఎగ్జాక్ట్ స్క్వేర్లో ఆ సర్కిల్ ఇన్స్క్రైబ్ అయిపోయి ఉండాలి. అంటే ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఏమైతే ఉందో ఈ సర్కిల్ యొక్క డయామీటర్ మీకు అదే అయి ఉండాలండి. అలాగే హైట్ ఆఫ్ కోన్ ఏమవుతుంది, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అయిపోతుంది. సో వీ హ్యాన్ టేక్ లైక్ దిస్. సో రేడియస్ ఆఫ్ కోన్ మీకు ఏమవుతుంది, సైడ్ ఈజ్ ద డయామీటర్ కదా, సో హియర్ రేడియస్ ఈజ్ 7/8 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్, 1/3 pi r square h. సో 1/3 pi value r value into h is 7. By applying this one we get 88.83. ఫ్రెండ్స్, మెన్సురేషన్లో మీరు త్వరగా ఉండాల్సింది ఫార్ములాస్ మీరు త్వరగా ఉండాలండి. ఓకే, 36 క్వశ్చన్. ఫ్రెండ్స్, సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్యూబ్లో ఒక సెట్లో కొన్ని కట్ చేశాను. ఇందాక నేను వాల్యూమ్ అడిగాను, ఇప్పుడు నేను అడుగుతున్నాను సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాను. సేమ్ అదే అండి, మీకు కాన్సెప్ట్ త్వరగా ఉండాలండి. కాన్సెప్ట్ త్వరగా ఉంటే వీ కెన్ డూ సమ్స్. ఓకేనండి, గాట్ ఇట్. నెక్స్ట్ అమ్మా, సేమ్ అదే మోడల్స్ అమ్మండి, ప్రీవియస్ మోడల్స్ అమ్మ చూసుకున్నాం. నెక్స్ట్ చూడండి, కోన్ అండ్ సిలిండర్ హ్యావ్ ఈక్వల్ రేడియస్ బట్ ద రేడియస్ ఆఫ్ కోన్ ఈస్ ట్వైస్ ద రేడియస్ ఆఫ్ సిలిండర్. కోన్కి సిలిండర్కి హైట్ సేమ్ అంట. ఓకే, 2h. అలాగే రేడియస్ ఏమవుతుందంట, రేడియస్ ఆఫ్ కోన్ అనేది ట్వైస్ ద రేడియస్ ఆఫ్ సిలిండర్. ఫైండ్ ద రేషియో వాల్యూమ్స్. వాటి ఒక వాల్యూమ్స్ రేషియో అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ హైట్స్ రెండు సమానం, సో హెచ్ అనుకున్నా. రేడియస్ తీసుకున్నా, కోన్ యొక్క రేడియస్ అనేది సిలిండర్ కంటే ట్వైస్ అన్నాడు. సో కోన్ రేడియస్ ఆర్ అనుకుంటే మీకు సిలిండర్ ఏమవుతుందండి, అందులో హాఫ్ ఉంటుందిగా, r/2. వాల్యూమ్స్ ఫైండ్ చేయండి. దీని వాల్యూమ్ V1, దాని వాల్యూమ్ V2. 1/3 pi r square h, దాని ఫార్ములా వాల్యూమ్ pi r square h. రెండు ఫైండ్ చేస్తానండి. ఐఎమ్ టేకింగ్ ద రేషియో. అట్ ఈస్ ద ఆన్సర్ 4:3. ఫ్రెండ్స్, ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ మెన్సురేషన్లో మీకు వీ హ్యావ్ టు వెరీ స్ట్రాంగ్ ఇన్ ద ఫార్ములాస్, అప్పుడు మీరు పర్ఫెక్ట్ ఉండగలుగుతారండి. నెక్స్ట్ టైం 2 క్యూబ్స్ ఉన్నాయంట, ఒకదాని వాల్యూమ్ 27 అంట, రెండు కూడా జాయిన్ చేశాడు. రెండు క్యూబులు జాయిన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, దాని యొక్క ఇప్పుడు ఏమవుతాయండి మీకు, ఆ క్యూబ్ వాల్యూమ్ 27 అంటే ఎడ్జ్ ఏమవుతుంది మీకు 3 అవుతుంది. రెండు జాయిన్ చేస్తే మీకు ఎడ్జ్లో ఏమవుతుందండి, ఆ క్యూబాయిడ్ యొక్క మీకు లెంత్ అయిపోతుంది 6. అలాగే మీకు బ్రెడ్త్ ఏమవుతుందండి, బ్రెడ్త్లో మార్పే ఉండదుగా. మీకు 2 క్యూబ్స్ జాయిన్ చేయడం వల్ల మీకు క్యూబాయిడ్కి మీకు లెంత్ మార్పు అవుతుంది, కానీ బ్రెడ్త్లోను హైట్లోను ఏమాత్రం మార్పు ఉండదు. 3a ఉంటాయండి. వాట్ ఇట్. సో L value is there, this one. L value we have here 6 అండి. B value, H value is 3. So surface area of the cuboid formula రాసుకోండి and substitute the values అమ్మా, we get the answer. సో నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ నెక్స్ట్ అండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జస్ట్ నార్మల్ చేస్తే సేమ్ అన్నీ మనకి ఫార్ములా బేసింగ్ క్వశ్చన్స్ అండి కూడా. వీ హ్యావ్ టు వెరీ పర్ఫెక్ట్ ఆల్ దీస్ ఇన్ ద ఫార్ములాస్ మీరు త్వరగా ఉండాలండి. ఓకేనండి, మెన్సురేషన్ మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ గెట్ ద ఫుల్ మార్క్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagiri-VJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.